लक्ष्मीदेवी नाम्याः किट्टा नामधेयस्य कविता नाम्याः बालकृष्ण नामधेयस्य अलवेल् नाम्याः श्रीनिवास नामधेयस्य राधम्मा नाम्याः अंतेना यजमानस्य सह कुटुंबानां बयట ఎవరన్నా ఉన్నారప్పా బయట गोपी नामधेयस्य तुलसी नाम्याः गीता गीतम्मा अश्वित नारायण पुष्पाक्षदानस्ते गृहीत्वा अंधयोरुन्नंतरट्लुरांडपुलोपृज्ञामंदि गोत्रमो सल्ल गोत्रात् भवस्य इंटि पेरु इरिके वारि वंश पारावारा सुधाकरस्य यजमानस्य नामधेयस्य पेर्लो नरसिंहप्प नामधेयस्य भार्य पेरु धर्मकान्तायाः वेंकटरमण नाम्याः कुमारस्य पिल्लोल पेर्लो मुनीन्द्र नामधेयस्य पद्मावती नाम्याः यजमानस्य अंदरे చెప్పేపా सात्विक नामधेयस्य अंतेना यजमानस्य सह कुटुंबानां చెప్పేపా అందరివి చేస్తున్నామప్ప అంటే మనందరము కూడా పూర్వజన్మంలో సుకృత బలం ఇది మనకందరికీ కూడా రావడం చేయడం కాబట్టి మీకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టినాం ఫోన్ చేసి ఈ రోజే పూజకి రావాలా అని చెప్పి మీకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టినాం కానీ ఈ ధర్మార్థ కామ మోక్షాలు అందరికీ రావాలా అంటే రావన్నమాట కానీ ఏదో ఇక్కడ కాల పరిస్థితులు బట్టి మనం మామూలుగా ప్రతిష్టాపన అంటే చాలా విశేషంగా చేసుకుంటాం కలశాలంతా కానీ ఇక్కడ కాల పరిస్థితులు బట్టి ఇక్కడ 9 మంది నవగ్రహ కలశాలు అక్కడ నవధాన్యాలు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రధాన కలశం పూజా కార్యక్రమాన్నంతా కూడా వస్తువులు అనేది ఏర్పాటు చేసుకున్నాము దాని తర్వాత బింబ కళా సాన్నిధ్యత సిద్ధ్యర్థం చూడండి ఒక గ్రామానికంతా రక్షకుడు ఎవరప్ప అంటే క్షేత్రపాలకుడు అంట ఒక గ్రామానికంతా రక్ష ఎవరు క్షేత్రపాలకుడు ఆ క్షేత్రపాలకుడు మన భాషలో పొలిమేర దేవుడు అని కూడా అంటాం ఆయన యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంట ఒక పిల్లోలకు దోషాలున్నా కూడా ఈశ్వరునికి రుద్రాభిషేకం చెయ్యి అంటాం పిల్లోలకు పెళ్లిళ్ళు కాలేదంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అంటాం పెళ్లి అయిన తర్వాత సంతానం కాలేదన్నా కూడా ఎవరు పూజ చేయమంటాము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయమంటాం ఏమన్నా ఇంట్లో కష్ట పరిస్థితులు ఏమన్నా అనుకో కానీ ఫస్ట్ ఆశ్లేషావళి సర్ప సంస్కారం చేయండి అప్ప అంటాం ఎక్కడ సుబ్రహ్మణ్యం అక్కడ కూడా ఎవరున్నారు మనం చేసే ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఇలా చెప్పుకుంటా పోతే ఆ మహాన్ భావునికి ఎన్నో సంకల్పాలు ఉన్నాయి కాబట్టి ఆ సంకల్పం అంతా కూడా ఎప్పుడు వస్తుందప్ప అంటే మన అట్లాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ పోయి పూజా కార్యక్రమాలు చేసుకుంటారు ఎక్కడ కుక్కే సుబ్రహ్మణ్యం పోయి కానీ ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఏమప్ప అంటే సూర్యచంద్రులు ఉండేంత వరకు మనం మారచ్చు మన తరం మారచ్చు కానీ సూర్యచంద్రులు ఉండేంత వరకు ఆ భగవంతుడు మారడంట ఎవరు ప్రతిష్ఠ చేసినారో ఎవరు పెట్టినారో మనకు తెలియదు కానీ గురువు గారు అయినటువంటి మా గురువు నాగేంద్ర స్వామి యొక్క ఆశీర్వాదంతో అనుగ్రహంతో అక్కడ విశేషంగా నాగల్ని అనేది వాస్తు అనేది చెప్పినారన్నమాట దాని యొక్క మోక్ష ఫలితాలు ఎవరికి వచ్చినాయి స్వామి యొక్క కొడుకు సుధీర్ స్వామికి మాకు వచ్చినాయన్నమాట ఎందుకంటే ఆ మహానుభావుడు మాకు నేర్పించినాడు కాబట్టి ఈరోజు 10 మందితో కూడా కలిసి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అన్నమాట కాబట్టి మీరు కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మీ గ్రామంలో లోక కళ్యాణార్థంగా అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలా మీ కుటుంబం పరంగా ఏమన్నా నవగ్రహ దోషాలున్నా ఆ సర్పదోషాలున్నా కూడా సర్వదోషాలకి ప్రాయశ్చిత్తమే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నమాట కాబట్టి అలాంటి సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజు రేపు అంతా కూడా ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్నాము తండ్రి మేము అనుకోండే కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకోకుండా ఈ కార్యక్రమానంతా కూడా నిర్విఘ్నంగా సంపూర్ణంగా ఆశీర్వాదం అందించండి అని చెప్పి మొట్టమొదటిగా ఇప్పుడే నేను చెప్తా గణపతి పూజా కార్యక్రమం చేసుకుందాము గణపతి పూజా కార్యక్రమం అయిన తర్వాత
ముక్కోటి దేవతా స్వరూపమణి. మనం చేస్తా అనేది సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ప్రతిష్ట. కానీ ఆవులో ఎంతమంది ఉంటారు? 33 కోట్ల దేవతలు కూడా ఉంటారన్నమాట. కాబట్టి రెండోది అక్కడ గోమాతకి పూజా కార్యక్రమం చేసుకొని దాని తర్వాత మన మునేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, పైన ఉండే అక్కమ్మ దేవతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశీర్వాదంతో దినే అభివృద్ధి కావాలా. ఈ రోజు మనం అనుకోండి మనం ఇక్కడ పూజ చేస్తామని భగవంతుడు అనుగ్రహం అనేది ఇచ్చినాడు మనకి. ఆ ఈశ్వరుడు అంతకే ఈశ్వరుడే ఇచ్చినాడు. కాబట్టి మళ్ళీ సంవత్సరానికి అంతా కూడా ఆ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతూ ఉత్తరోత్తరంగా మీ అందరూ కూడా కలిసిమెలిసి ఇదే విధంగా శుభ కార్యక్రమాలు గ్రామం తరపున చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణపతికి కూడా ప్రార్థన చేసుకొని మనసులో ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలంతా నిర్విఘ్నంగా ఆశీర్వదించండి అని ప్రార్థన చేసుకొని పూలు అక్షంతలు చేయండి. అన్న గోండన్న మీరు ఫస్ట్ అక్కకి ఎడం పక్కకి రండి అక్క. మీరు బాగా స్మూత్గా తీరేయండి మీరు. ఇది సంకల్ప ప్రేతవాణి శరణం ప్రవర్తే. అక్షంతలు తీసుకున్నారక? అక్షంతలు ఇక్కడే ఉన్నాయి చూడండి. ప్రస్తుతం వాదే శుభయన్నోస్తు. అక్క అన్న చేతిలోకి నీళ్ళు వేయండి మీరు. वायुर्जाति विश्वामित्रस्सतादे प्रदायत्री छन्दोम्बोर्भोस्सुतत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो नः प्रचोदयात् सत्यं तत्तेन प्रतिष्ठामि स्वाहां प्राणाय स्वाहां बाणाय स्वाहां व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा आदित्यादिनवग्रहदेवताभ्यः इन्द्राद्यष्टदिक्पालकदेवताभ्यः लक्ष्मीनृसिंहस्वामी देवताभ्यः नमः आवाय सर्वेभ्यः देवताभ्यः नमः कलरीफलद्वयान् निवेदयामि नारकेण फलखण्डद्वयान् निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाजं समर्पयामि प्रलाजमणिं समर्पयामि भूगीफलसमायुक्तं नागवल्लीतरैर्युतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिगृह्णतां भूगीफलताम्बूलं समर्पयामि हिरण्यगर्भाय नमः सुवर्णपुष्पदक्षिणा समर्पयामि सर्वोपचारपूजा समर्पयामि नीराजनं च करिष्ये ఆయన చిన్నది అన్న కాలేదా ఇంకా ఇప్పించుకో. ఓం హిరణ్యపాత్రం మద పూర్ణం దదాతి దేవతవ్యాసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి ఆదిత్యాదనగ్రహ దేవతాభ్యం నమః. ఆర్పూర్మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం మధ్యాజమణీయం సమర్పయామార్పణానంతరే పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. సమస్తు సుప్రతిష్ఠితమస్తు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్యేశ్వర ప్రతిష్టాపన యజ్ఞ కర్మణి కాలానుగుణ్యేన సకల దోష పరిహారార్థం కర్మానుగుణ్యేన సకల దోష నివారణార్థం అశ్వత్థ నారాయణ దేవత ప్రీత్యర్థం కన్యాదాన అనంతరం మాంగళ్య మహాలక్ష్మి దేవత పూజ అనంతరం యథాశక్తి ఫలోదకం కరిష్యే. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురుషస్తవ యస్మాదస్య ప్రసాదేన తతశాంతిం ప్రయచ్చమే. భగవంతుడు ప్రార్థన చేసుకొని మీ భర్త కాళ్ళకు నమస్కారం చేసుకొని గాలి కొట్టిన అమ్మవారికి. మహాలక్ష్మీ దేవతాభ్య
చేస్తారా నమస్తే సర్వ సాధేంద్ర ఆదిశేష నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అశ్వత్థ నారాయణ సుబ్రహ్మణ్యేశ్వర దేవత నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. మనం వేరే మొత్తం చూస్తున్నాం అసలు బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రతిష్టాపనాంగ సాన్నిహిత్యతా సిద్ధిరస్తు. మళ్ళీ వస్తాయండి. సద్యోజాతం అయిపోయిన తర్వాత ఓం సద్యోజాతం ప్రబుద్ధ్యాం సద్యోజాతాయ వై నమో నమః భవే వేనాది భవే భో స్వాం భవోద్భవాయ స్వాహ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో కాలాయ నమో కల్వికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రబుద్రాయ నమో సర్వభూతనాయ నమో మనోన్మనాయ స్వాహ.
ఇలా ఆవులు దేనికల్లో చూపించు స్వామి చూసుకుంటారు. అదే ఇబ్బంది లేదు. జయేంద్ర ఇమం బలింగ్రహాణ యజ్ఞస్య ఆలయస్య శాంతికర్త విశ్వకర్త విశ్వకర్త వర్గకర్త భవ బలిగా నేను అగో ఇటు పెట్టు వేయకుంటాను ప్రాయోగిక నిమ్మకాయలు తెచ్చిందా ఎవరు